బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించగా దానికి అనుమతులు లేవంటూ అధికారులు రాత్రి వేళ కూల్చినట్లు తెలుస్తోంది. విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రిపూట కూల్చివేశారని పెద్ది అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మాణం చేపట్టిన మున్సిపల్ అనుమతి అవసరమని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేపట్టిన ప్రయత్నంలో భాగంగా నిర్మించిన గద్దెను కూల్చివేయడం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది. అధికారుల చర్యను పెద్ది అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారా, స్థలం ఎవరిది అని గద్దె నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు అవసరమనే సందేహాలున్నాయి. అధికారులు ఏ నిబంధనల ఆధారంగా కూల్చివేత చేపట్టారనే అంశాలపై ప్రస్తుతం వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల అధికారిక వివరణ రావాల్సి ఉంది. గద్దె కూల్చివేతతో నర్సింపేటలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడం అమానుషం, అధికారులకు సరైన పద్ధతి కాదని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసిన నాయకుల జ్ఞాపకాలను గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడని ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం సహజమన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆకుల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపులకు అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని గద్దె కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణాన్ని ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి తరంగిణి అయితే ఇక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులంతా కూడా తన నాయకుడికి గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏండ్ల తరబడి ఆ నర్సంపేట నియోజకవర్గంలో ఇటు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమ తరహాలోనే కేసీఆర్తో కలిసి పోరాటం చేస్తున్నటువంటి ఒక నేత, ఉద్యమ నేత. అట్లాంటి నేతను గుర్తు చేసుకోవాలి అంటూ కూడా చాలా వరకు కూడా అభిమానులు, కార్యకర్తలంతా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూల్చివేసినట్టుగా
తెలుస్తూ ఉన్నది. అక్కడ రూల్స్కి అతీతంగా అదొక ప్రైవేట్ ప్లేస్ అనేది వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా విగ్రహం కూల్చివేయడం దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు, అభిమానులు, ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మా నాయకుడి విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల ఇందులో కుట్రపూరితంగానే చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా మనోవేదనకి గురవుతూ ఉన్నారు. మా నాయకుడి విగ్రహాన్ని ఏ విధంగా కూల్చివేస్తారు, ఏందనే దాని మీద కూడా కనీసం కూల్చివేసే ముందు కూడా మరి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అనే దాని మీద కూడా నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో మాకు న్యాయం కావాలంటూ కూడా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నది. పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంబంధిత అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇంకా ఈ విగ్రహం కూల్చివేసే దాని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మరి వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. విగ్రహం నిర్మించుకునేటప్పుడు కూడా మరి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా మరి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుందనే దాని కూడా ఇంకో దాని మీద కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారిగా విగ్రహం కూల్చివేయడం దానిపైన కూడా విగ్రహం ఏదైతే గద్దె ఉంటుందో ఆ గద్దెను కూల్చివేయడం దానిపై కూడా నర్సంపేట బీఆర్ఎస్ అంతా కూడా బగ్గుమంటా ఉన్నది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది కొంత చిలికి వానగా మారే ముందే మరి దీని మీద స్పందించి అధికారులు సరైన చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మరి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తాం. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఒక్కసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం గద్దెకు సంబంధించి వివాదం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల నుంచి ఉన్నత అధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు కూడా ఈ అంశం మీద మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ విగ్రహం సంబంధించి కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన విగ్రహం అన్నట్టుగా తెలుస్తున్నది. ఒక ప్రైవేట్ అంటే నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించి ముందు భాగంలో ఒక ప్రైవేట్ ఖాళీ ప్లేస్లో కూడా ఈ విగ్రహాన్ని కొంతమంది అభిమానులు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు కోసం కూడా మరి నిర్ణయించుకుని అక్కడ విగ్రహాన్ని పెడుతున్నారు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా రాత్రికి రాత్రే వచ్చి ఆ విగ్రహానికి సంబంధించిన గద్దెను కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కూల్చివేయాలి అని అనుకుంటే అది నిజంగానే ప్రైవేట్ ల్యాండ్లో ఉంది అని అనుకుంటే దాన్ని మరి ముందుగా నోటీసులు ఇవ్వాలి అనే దాన్ని కూడా దట్టు ఎందుకు రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేయాల్సినటువంటి అవసరం ఏమున్నది, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దాని కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూడాలి తరంగిణి ఏం జరగబోతుంది ఈ విషయంలో కూడా. మరి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఏ విధంగా స్పందిస్తారు ఏంటనే దాన్ని కూడా ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు తరంగిణి. ప్రభాకర్, అయితే ఈ ప్రైవేట్ స్థలం అని అధికారులు అంటున్నారు, కాదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు వాస్తవాలేంటి? నిజంగా వాస్తవానికి కూడా అంటే బీఆర్ఎస్ క్యాడర్ అభిమానులు, నాయకులంతా కూడా వారి నాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ముందట ఒక ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. సో ఆ ప్రాంతం అంతా కూడా రహదారి అంటే ఇటు నర్సంపేట నుంచి అటు పాకాల అశోక్ నగర్ వెళ్ళే రహదారి ప్రాంతంలోని మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ ముందే ఈ విగ్రహం ఏర్పాటు కోసం కూడా పార్టీ నాయకులు వారు అందరూ కూడా నాయకుడి గుర్తు కోసం కూడా ఏర్పాటు చేసుకుందామనే దానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. స్టార్ట్ కూడా చేసిరని చెప్పుకోవచ్చు. ఆ గద్దె కూడా నిర్మాణం చేపట్టారు. అయితే ఇక్కడ అధికారుల నుంచి కూడా అది ప్రైవేట్ ల్యాండ్, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, ఎక్కడ కూడా మీరు పెట్టుకోవడానికి ఉండదు అనే దాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సార్ మరి అది కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎవరి ల్యాండ్ అది అనే దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ఇందులో. మరి ఎవరి ల్యాండ్లో మరి నిర్మించుకోవాల్సిన అవసరం ఏంది, ముఖ్యంగా ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేది అనుకున్నటువంటి నాయకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది అభిమానులు అక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది అనుకొని పెడతా ఉన్నారు. కానీ అక్కడ నిజంగానే మరి అది ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసినప్పుడు కూడా ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? అట్లాంటి ల్యాండ్లకు సంబంధించి కూడా మరి ముందుగా దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకుంటే దాని అనుమతుల ప్రకారమే అక్కడ నిర్మించుకుంటున్నారా అనే దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ఇందులో. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాధానం చెప్పి మళ్ళీ అక్కడ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేని ఎడల మళ్ళీ అక్కడ నిర్మిస్తామంటే కూడా అధికారుల నుంచి కూడా కఠిన చర్యలు విధించేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాబట్టి సో మరి ఒకవేళ నాయకులు ఎవరైతే ఉంటారో అక్కడే పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు మున్సిపల్ శాఖకు కావచ్చు, దానికి సంబంధించిన ఉన్నత అధికారులు కూడా
మరి ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ అనేది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఆ పర్మిషన్ అనేది ఉన్నదా ఆ నాయకుల దగ్గర అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాయకులంతా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం కనిపించట్లేదు తరంగిణి. ఓకే ప్రభాకర్, అయితే ఈ విగ్రహ నిర్మాణానికి అనుమతి కూడా తీసుకోలేదని అధికారులు చెప్తున్నట్లు సమాచారం ఉంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవైపు అధికారుల నుంచి మాత్రం దీనికి సంబంధించి అనుమతి లేదు అనేది చెప్తున్నారు. సో అంటే ముందుగానే ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేసుకోవాలి, నిర్మించుకోవాలి అని అంటే మరి దానికి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి నోటీసులు కానీ లేకపోతే అధికారులకు సంబంధించి కూడా అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. అది చూపించి అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వారు ఓకే చేసిన తర్వాతే ఆ ప్రాంతంలో విగ్రహాలు కావచ్చు ఇంకోటి కావచ్చు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి అవన్నీ కూడా మరి అనుమతులన్నీ కూడా రావడం జరిగిందా, రాకపోతే మరి ఎందుకు అధికారులు కూల్చివేస్తారు అనే దాని మీదనే వినిపిస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ విగ్రహం పెట్టుకోవడానికి అన్ని అనుమతులు పొందితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు కూల్చడానికి ప్రయత్నం జరుగుతుంది, ఎందుకు కూల్చివేస్తారు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా అనుమతులు వస్తే కూల్చివేయరు కదా అనే దాని మీదనే వినిపిస్తుండే. మరి తెలియక డైరెక్ట్గా మరి ఇక్కడ ఏ అనుమతులు పొందకుండా కూడా మరి అక్కడ కావాల్సుకొని నిర్మించుకోవాలని అనుకుంటున్నారా? చాలా ఉంది, నర్సంపేట నియోజకవర్గంలో కూడా నిర్మించుకోవాలి అని అంటే చాలా ప్రాంతాల్లో నిర్మించుకోవచ్చు. దట్టు ఎందుకు ఆ కాలేజీ ముంగట, మెడికల్ కాలేజీ ముంగటనే నిర్మించుకోవడానికి గల కారణాలు ఏంటి నెంబర్ 1 వినిపిస్తూ ఉంది. నిజంగానే ఆ నిర్మించుకోవడానికి గల సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నదా, రెండోది వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంత జరుగుతున్నప్పుడు గద్దె కూల్చివేశారు అనేది చెప్తా ఉన్నారు. కానీ మరి ఈ కూల్చివేసినటువంటి అధికారులకు సంబంధించి దగ్గర మీరు అనుమతులు తీసుకున్నారా, ఉన్నాయా అనే దాన్ని కూడా వారు డాక్యుమెంట్ రూపంలో ఎక్కడ కూడా చూపించట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. సో మేము మా పెద్ది సుదర్శన్ రెడ్డి మా నేతకు సంబంధించిన ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మేము అనుమతులు పొందాయి అనే దాన్ని కూడా వారు ఎక్కడ కూడా చూపించట్లేదు. కేవలం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ మా నాయకుడి మీద అంటే గుర్తు కోసం మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని కూడా కుట్రపూరితంగా ప్రభుత్వం అధికారులు చూస్తున్నారు అనే దాని మీదనే చెప్తున్నారు. కానీ ఎక్కడ సాలిడ్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు తరంగిణి. ప్రభాకర్, ఘటనా స్థలానికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళినట్లు తెలుస్తుంది. పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రభాకర్? ఎస్, ఈ విషయం తెలుసుకున్నటువంటి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దాంతోపాటు ఇటు చాలామంది మాజీ మంత్రులు వీరంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, చాలామంది కూడా జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా నర్సంపేటకి ఇప్పుడే చేరుకుంటున్నారు. సో సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ధర్నా జరుగుతుంది కదా, నాయకులకి ఒక దిశానిర్దేశం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లోనే మనం చూసాం ఆ నాయకుడికి ఏ విధంగా జనం సంబంధించిన బలం ఉందనేది, జనాబలం ఉందనేది స్పష్టంగా మనకు కనిపించింది. సో అట్లాంటి తరుణంలో అట్లాంటి నాయకుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టడం విషయంలో కూల్చివేయడం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనే జరుగుతూ ఉన్నది. అట్లాంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఇనిషియేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ క్యాడరు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేతలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా తెలుస్తాను. వీలుంటే ఆ ధర్నాలో కూడా మరి ఈ క్యాడర్ అంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిన్ననే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వెళ్ళడం జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 కోట్లకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మకు కూడా 25 లక్షల వరకు కూడా చెక్కు అందజేయడం జరిగింది. కుటుంబానికి అన్ని వేళల్లో కూడా అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి తరుణంలో ఇప్పుడు పెద్ది విగ్రహ వివాదానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక సీరియస్గా తీసుకోబోతా ఉన్నది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించినటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుడు సంబంధించి కనీసం చనిపోయిన తర్వాత విగ్రహం పెట్టుకునే దాంట్లో కూడా ఈ వివాదం రావడం ఏంటి అనే దాని కూడా ఈ క్యాడర్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా లీగల్గా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ కాలేజీ ముందు సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న బీఆర్ఎస్ నాయకులతోని వారితోని కేటీఆర్, హరీష్ రావు కూడా భేటీ అవుతారన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సమస్యకు సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంతోపాటు లీగల్గా కూడా ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది. ఇటు ట్వీట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది నాయకులకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా తన విగ్రహం అక్కడ పెట్టాల్సిందే, తన ఒక అందరికి కూడా ఒక ఆదర్శం, నేటి యువతకు కావచ్చు, గతతర నాయకులకు కావచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లనే చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. పెద్ద అభిమానులకు సంబంధించి నర్సంపేటకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు. సో అట్లాంటి క్యాడర్కి అంతా కూడా ఒక దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు, అందరికీ ఒక వెలుగు చూపించినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాంటి నాయకుడికి సంబంధించి విగ్రహం ఖచ్చితంగా నర్సంపేటలో పెట్టాల్సిందే, ఉండాల్సిందే అంటూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని మహాన్ నేతలకు సంబంధించి ఇట్లాంటి ఒక పేరు గానించినటువంటి మహానేతలకు సంబంధించి విగ్రహాలు కూడా చాలా ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఇటు హైదరాబాద్ ప్రాంతంలో మనం చాలా చూస్తుంటాం. రీసెంట్గా పీజేఆర్ విగ్రహం సంబంధించి కూడా. సో ఇట్లా చాలామంది నేతలు, వారి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బహిరంగంగా ప్రదేశాల్లోనే ఆ నియోజకవర్గాల్లో కావచ్చు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నర్సంపేటలో ఎందుకు పెట్టుకోకూడదు, ఆ స్థలంలో పెడితే ఏందనే దాని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా లీగల్గా పోయే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తరంగిణి. ఓకే ప్రభాకర్, అయితే ఇప్పటికే పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణులు అన్నట్లుగా పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతానికి మాత్రం తరంగినే అంటే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. పోలీసుల నుంచి కూడా క్యాడర్ని అంతా కూడా చెల్లాచెదురు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నర్సంపేట నడిబొడ్డున చేసేటువంటి ధర్నాకు సంబంధించి కూడా క్యాడర్కి అంతా కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే కేసులు అవుతాయి అనే దాని మీద కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిరు. అంతపాటు అక్కడ ధర్నాలో పాల్గొంటున్నటువంటి కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. వారితో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ధర్నాకు సంబంధించి కూడా లీగల్గా వెళ్ళడానికి కూడా పోలీసులు కూడా మరి సహకరించాలనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో మొత్తంగా ఆ నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఈ అల్లర్లకి, గొడవలకి కూడా ఎక్కడ కూడా తావి ఇవ్వకుండా పోలీసులు అందరూ కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారనే దాని మీద కూడా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉన్నది. సో దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విగ్రహం గద్దెను కూల్చివేతకు సంబంధించి కూడా మరి నిజంగానే అది ప్రైవేట్ ల్యాండ్, ఎవరి ల్యాండ్, ఎవరి అనుమతులు తీసుకున్న నాయకులు అక్కడ మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వారి దగ్గర అన్ని దానికి సంబంధించిన అనుమతులు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా, ఉంటే చూపించడానికి దాని మీద కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నాయకులకి అందరికీ కూడా. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నుంచి కూడా నార్మల్గా తీసుకొచ్చడానికి పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరి ప్రజల నుంచి, ఇటు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి, అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నాయి. వారందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి దీనికి ఒక కొలిక్కి వచ్చే అంశంగా మరి నాయకులంతా కూడా ఒక నిర్ణయం తీసుకుపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పెద్ద అభిమానులకి కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అగ్ర నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో నడి సెంటర్లో కూడా, అంటే నర్సంపేట నడి సెంటర్లో కూడా పెట్టడానికి కూడా దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా తీసుకురావడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో చాలా చిన్నగా ఉన్నటువంటి సమస్య చాలా పెద్దగా వెళ్తుందని చెప్పుకోవచ్చు తరంగిణి. సో పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరి నార్మల్గా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటీఆర్ హరీష్ రావులతో కూడా మాట్లాడతారు అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఇలా సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత హామీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నర్సంపేట నడిబొడ్డుపైనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెడతామంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడం అమానుషం, అధికారులకు సరైన పద్ధతి కాదని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే ప్రజలకు సేవ చేసిన నాయకుల జ్ఞాపకాలను గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు ఆయన. అండ్ ప్రజల కోసం పనిచేసిన నాయకుడని ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం సహజమని ఆయన అన్నారు. అయితే ఈ పరిస్థితికి అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆకుల శ్రీనివాస్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అండ్ రాజకీయ కక్ష సాధింపులకు అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని గద్దె కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది.